సార్, ఎఫ్ఐఏ ఈప్రిక్స్ కారు రేసును తెలంగాణలో విరమించుకుంది. ఇది తెలంగాణకు మంచిదేనా? చాలా మంచిదండి. వాళ్ళకి ఎందుకనంటే వాళ్ళు తెలంగాణకు మంచిదా, ఇండియాకు మంచిదా అనేది కాకుండా ఈ రేసింగ్ ఎఫ్ఐఏ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్, అంటే అంతర్జాతీయంగా ఆటోమొబైల్స్ని ప్రోత్సాహం చేసుకోవటం కోసం ఒక ఫెడరేషన్ అన్నమాట. ఇది వీళ్ళు ఫార్ములా 1 రేసింగ్ అని పెడతా ఉంటారు. ఆ ఫార్ములా 1 రేసింగ్ అంటే అది బాగా స్పీడ్ ఎక్కువ అన్నమాట. అది గ్యాసోలిన్ తోటి నడిచే రేసులు దాదాపు 400 కిలోమీటర్స్ స్పీడ్ వరకు కూడా వెళ్తాయి అన్నమాట. అంటే రెగ్యులర్ ఫ్లైట్స్ 550 కిలోమీటర్లు మైల్స్ స్పీడ్తో వెళ్తే ఇవి కూడా దాదాపు దానిలో సగం పైగా స్పీడ్ తోటి ఈ కార్లు కూడా ప్రయాణం చేస్తాయి. కాబట్టి వాటికి బాగా క్రేజ్. ఇది ఇండియా నిజంగా డెవలపింగ్ కంట్రీ. దీనికి అవసరమా, మనకు అవసరమా అనేది ఒకటి డెసిషన్ తీసుకోవాలి. ఈ ఫార్ములా 1 రేసింగ్కి ఒక సపరేట్ ఏరియా ఉండాలి, సపరేట్ ప్రెమిసెస్ ఉండాలి. దానికి డిజైన్ దగ్గర నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా బాగా క్రియేట్ చేయాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఫార్ములా 1 రేసింగ్ వాళ్ళతోటి మాట్లాడటం జరిగింది. ఆ రాయదుర్గం దగ్గర కొంత ఏరియాలో ఈ ఫార్ములా 1 రేసింగ్ పెడదాము అనేది కూడా ఆయన ఆలోచన చేసి తర్వాత విరమించుకున్నారు. ఇదేంటి ఇంటర్నేషనల్ ఎరీనాలో పెద్ద పెద్ద ఫండ్స్ అయ్యి రావటానికి ఇది ఉపయోగపడుతుంది అనేది వాళ్ళు చెప్పే వాదన. అది కానీ దానిలో అంత నిజం లేదండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది ఫార్ములా 1 రేస్. దానికోసం ఇండస్ట్రీస్కి దానికి ఏ విధమైన సంబంధం లేదు. ఇంత మన రాష్ట్రం తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, అంటే అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం, సక్సెసివ్గా అభివృద్ధి చెందుతుంది హైదరాబాద్లో. దీనికి అనేకమైన సమస్యలు ఉన్నాయి. హైదరాబాద్లో డ్రైనేజ్ సమస్య ఉంది, ఇప్పుడిప్పుడే వాటర్ కూడా మిషన్ భగీరథ తర్వాత మొత్తం అంతా కూడా ఫ్రీగా కొన్నాళ్ళు వాటర్ కూడా ఇచ్చారు. అంటే వాటర్ సమస్య తీరింది. డ్రైనేజ్ సమస్య, ట్రాఫిక్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఇప్పుడు లేక్లన్నీ కూడా క్లీనింగ్ చేయాల్సిన పని ఉంది. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి. హరితహారంలో బోల్డంత మిస్మేనేజ్మెంట్ జరిగిందనే వార్తలు వస్తూ ఉన్నాయి. గ్రీనరీ కూడా పెరగాలి. పొల్యూషన్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ పేరు తెచ్చుకోవాలి అని అంటే హై రైజ్ అపార్ట్మెంట్స్కి పర్మిషన్స్ ఇచ్చేశారు. ఒక ఆదిబట్ల ఎక్కడికి చూసినా కానీ ఎన్నో 20 అంతస్తులు 30 అంతస్తులు కన్స్ట్రక్షన్, అంటే తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది లేకుండా హై రైజ్కి ఎక్కువ ఇవ్వటం వలన సిటీ డ్రైనేజ్ వ్యవస్థ మీద, ట్రాఫిక్ వ్యవస్థ మీద తీవ్రమైన లోడ్ పడుతుంది. ట్రాఫిక్ పార్కింగ్స్ లేవు ఎక్కడా కూడా. మరి ఇలాంటి స్థితిలో 25,000 మంది సందర్శకులు హుస్సేన్ సాగర్ ఏరియాలో ఈ ఫార్ములా 1 రేసింగ్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే వాళ్ళ వెహికల్ పార్కింగ్కి మీకు ఎంత స్పేస్ కావాలి, దానికి లాజిస్టిక్స్ ఎవరైనా ఆలోచించారా? అసలు ఏం లేదండి. జస్ట్ వెరీ బ్లైండ్గా బ్లైండ్ డిజైన్. అసలు ఏమాత్రం కూడా మనకి పార్కింగ్ స్పేసెస్ లేకుండా, సరైన సదుపాయ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది కూడా లేక, ఇప్పుడు లాస్ట్ టైము ట్రయల్ రన్స్ జరిగినాయి. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి ఆ ప్రాంతాల్లో ట్రయల్ రన్స్ జరిగినప్పుడు ఇది కొంత ఇబ్బందులు వచ్చినాయి. ఇది ఫార్ములా 1 రేస్దే ఒక ట్రయల్ పోటీలు అయ్యి నిర్వహించారు. ఇది ఈప్రిక్స్ అంటారండి దీన్ని. ఈ ఫార్ములా ఎఫ్ఐఏ ఈప్రిక్స్ అంటే పొల్యూషన్ ఫ్రీ వెహికల్ అన్నమాట. అది పార్టిసిపేట్ చేసే వెహికల్, మోటార్ వెహికల్ పొల్యూషన్ ఫ్రీ. అంటే గ్రీన్కో వాళ్ళు సపోర్ట్ చేసిన ఈ ప్రోగ్రాము మహీంద్రా వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా ఆటోమొబైల్ ఇండస్ట్రియల్ జైంట్స్ ఉన్నారు కదా, వాళ్ళకి తప్పదు. ఇప్పుడు హైదరాబాదే కావాలని లేదు, వీళ్ళు ఆప్ట్ చేశారు. ధరలో వీళ్ళు ఇక్కడ ఏంటంటే ఒక సంస్కృతి 7 సంవత్సరాల పాటు అధికారంలో ఉండేసరికి మోజు వస్తుంది. సిటీలో లిక్కర్ బిజినెస్ అంతా కూడా ఎవరి చేతుల్లో ఉందో అందరికీ తెలిసిందే. అది ఆ మోజులో ఈ గ్రాండ్ ప్రిక్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసేసాం బ్రహ్మాండంగా, రేట్లు పెరిగిన నగరంలో. ఇప్పుడు పేదవాడు కొనదగిన విధంగా రేట్లు ఉన్నాయా? ఇప్పుడు విజయవాడలో రేట్లు పెరగలేదు,
వైజాగ్లో రేట్లు పెరగలేదు, బెంగళూరులో పెరగలేదు, బాంబేలో ఆ బాంబే స్థాయి రేట్లు ఇక్కడ ఎందుకు వచ్చినాయి? ఇప్పుడు అడుగు 10,000, 12,000, 15,000 ఆ రేట్లు ఎందుకు వచ్చినాయి అంటే ఆ హైప్ తీసుకొచ్చారు, ఆర్టిఫిషియల్గా ఆ హైప్ తీసుకొచ్చారు. కాబట్టి ఇక్కడ ఈ ట్రాఫిక్ ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ 2-3 కిలోమీటర్ల ప్రయాణానికి హైదరాబాద్లో ఇప్పుడు అరగంటకు పైగా నడుస్తాను. 5 లక్షల కోట్ల అప్పులు చేసి ఈ ప్రిక్స్ అవసరమా అంటే అవసరం లేదనే చెప్పాలి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. వాళ్ళు వచ్చిన వెంటనే గత ప్రభుత్వం చేసిన అప్పుల మీద, గత ప్రభుత్వం చేసిన అవకతవకల మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి ఇప్పుడు ఎవరు శ్రీధర్ బాబు గారు కానీ, మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, మరి సిఎస్ శాంతకుమార్ గారు వీళ్ళందరూ కూడా ఢిల్లీ వెళ్ళి అందరినీ మినిస్టర్స్ని అందరినీ కలిసి, రక్షణ శాఖ మంత్రిని, మరి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని, యూపీఎస్సీ ప్లానింగ్ కమిషన్ మెంబర్స్ని కలిసి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా యూపీఎస్సీ మోడల్లో మాకు కండక్ట్ చేయాలని ఉంది అని వాళ్ళ సదుద్దేశం చక్కగా కనిపిస్తోంది కదా. మరి ఆ విధంగా కండక్ట్ చేయాలి, మీరు లీడ్ తీసుకుని గైడ్ లైన్స్ ఇవ్వండి, ఆ గైడ్ లైన్స్ ఫాలో అయ్యి మేము ఇక్కడ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేస్తాము, ఆ దిశగా వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఒక కన్స్ట్రక్టివ్ మోడ్లో తెలంగాణ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఇప్పుడు ప్రయాణం చేస్తూ ఉంది. ఇక్కడికి ఆర్భాటాలకు పోవాల్సిన పని లేదు. వాళ్ళ అభయహస్తం పేరుతో పేద ప్రజలకు ప్రామిస్ చేశారు. ఆ ప్రామిస్లు తీర్చుకోవటం కోసం వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. ఇది లేకపోయినందువల్ల హైదరాబాద్ ఎలైట్ అంటే బాగా డబ్బులున్న ధనికులు. ఇప్పుడు ఈ ఫీజే ఒక క్లబ్లో ఈ టికెట్ ప్రైస్ ఎంతో తెలుసండి, 1.25 lakhs టాప్ టికెట్ ప్రైస్ ఈ రేసింగ్లో. తర్వాత 10,000, 7,000, 5,000, 1,000 రూపాయలు ఇలా ప్రైజింగ్ ఉంది. ప్రైజ్ మనీ వచ్చేసి $1,00,000 ఈ ప్రిక్స్కి. మంచిదే, తెలంగాణలో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాలన్నీ కూడా. హుస్సేన్ సాగర్ అనేది బ్లీడింగ్ అవుతుందండి. హుస్సేన్ సాగర్ సికింద్రాబాద్ని, హైదరాబాద్ని కలిపే రింగ్ రోడ్డు. ఆ చుట్టూతా ఉన్న ఎన్టీఆర్ మార్గ్ కానీ, ఆ హుస్సేన్ సాగర్ చుట్టూతా ఉన్న ఆ రింగ్ రోడ్డు, దానిలో 1.2 కిలోమీటర్స్ మామూలుగా 1.2 మైల్స్ ట్రాక్ అన్నమాట కావాలి దానికి. అది అరేంజ్ చేశారు. దానిలో మిచ్ అనే పోస్ట్ కారు లాస్ట్ టైం యాక్సిడెంట్ కూడా అయింది. అంటే ట్రయల్ రన్స్లో అలాంటివన్నీ జరగటం సర్వసాధారణమే. ఏది ఏమైనా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసినా ఆ క్రియేట్ చేసిన దాన్ని వేరే దానికి వాడుకోవచ్చు. బోట్ రేసింగ్లు అవి పెట్టుకోవచ్చు దానిలో. హుస్సేన్ సాగర్లో చుట్టూతా అందరూ కూడా ఇది చేస్తారు. చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న పని. మరి ఈ ఫార్ములా 1 రేసింగ్ వలన ఏ విధమైన ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వానికి ఇది సరైన నిర్ణయం అనే చెప్పాలి. దీన్ని కేటీఆర్ గారు విమర్శించారు. ఇలా అయితే ఇన్వెస్ట్మెంట్లు ఎట్లా వస్తాయని. రేపు దావోస్ వెళ్తున్నారు కదా ముఖ్యమంత్రి గారు, వాళ్ళు కొంచెం సంయమనం పాటిస్తే బారాసా మంచిది. దావోస్లో తప్పకుండా ఆయన మంచి ఇన్వెస్ట్మెంట్, ఏ ముఖ్యమంత్రి అయినా కానీ సదుద్దేశంతో హిడెన్ ఎజెండా లేకుండా పనిచేస్తే, కష్టపడితే హైదరాబాద్కి ఇన్వెస్ట్మెంట్లు వాళ్ళే తన్నుకుంటా వస్తారండి. దీనికేమి పునాది చంద్రబాబు నాయుడు గారు వేశారు, దాన్ని రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేశారు, తర్వాత కేసీఆర్ గారు కంటిన్యూ చేశారు. తప్పకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఇది కంటిన్యూ అవుతుంది. హైదరాబాద్కి ఏ విధమైన ఇబ్బంది లేదు. కొంతకాలం ఆర్థికంగా పరిపుష్టత కలిగేది వరకు ఇలాంటి ఫార్ములా 1 కానీ, ఈ ప్రిక్స్ గ్రాండ్ FIA ఈ ప్రిక్స్ రేసులు కానీ తగ్గించుకోవటం మంచిదే. ఇది సరైన నిర్ణయం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.